సిఐఏ సదస్సులో స్టీల్ ప్లాంట్ పై సీఎం చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ. కాగ్ నివేదికను ప్రస్తావిస్తూ కూటమి పాలనపై జగన్ విమర్శలు. హిందూపురం వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మరోసారి పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి. సిఐఏ సదస్సులో స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు ప్రతిసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తాయా అని ప్రశ్నించారు. ప్లాంట్ ను సక్రమంగా నడపాల్సిన బాధ్యత లేదా అని కామెంట్ చేశారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం వెన్నుపోటు పొడిచారన్నారు వైసీపీ నేత కేకే రాజు. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. కార్మికులపై నింద వేసి సంస్థను ప్రైవేటీకరించాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ ను ఏదో చేస్తారనిపిస్తోందన్నారు గుడివాడ అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లో ఉన్న సంస్థగా చిత్రీకరిస్తున్నారన్నారు. కార్మికులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పనికి తగ్గట్లుగా కార్మికులకు జీతాలు ఇస్తామంటున్నారని, ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమన్నారు సిపిఐ నేత రామకృష్ణ. కార్మికులు పని లేకుండా జీతాలు తీసుకుంటున్నారనడం సరికాదన్నారు. చంద్రబాబు ఆర్సెలార్ మిట్టల్ కు క్యాప్టివ్ మైన్స్ అడుగుతున్న అధికారి పార్టీ విశాఖ స్టీల్ కు ఎందుకు క్యాప్టివ్ మైన్స్ అడగడం లేదని ప్రశ్నించారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రత్యేక సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు సిజేఐ జస్టిస్ గవాయ్, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. విలువలతో కూడిన వ్యక్తి సిజేఐ జస్టిస్ గవాయ్ అన్నారు సీఎం చంద్రబాబు. అందరినీ సమానంగా చూడడం జస్టిస్ గవాయ్ గొప్ప లక్షణమని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. కాగ్ నివేదికను ప్రస్తావిస్తూ కూటమి పాలనపై విమర్శలు చేశారు ఆయన. అభివృద్ధి లేదు, అప్పులు పెరిగాయన్నారు జగన్. ఆదాయం పెరగలేదు, మూలధన పెట్టుబడులు తగ్గాయని, కేవలం అప్పుల్లోనే ఏపీ దూసుకువెళ్తోందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లే 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. విశాఖలో 87 ఎకరాల్లో 50 అంతస్తుల ఐకానిక్ భవనం నిర్మిస్తామన్నారు. బిఎంఆర్డీఏ కార్యాలయంలో వివిధ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటారన్నారు. హిందూపురం ప్రజలకి రుణపడి ఉంటానన్నారు. హిందూపురం వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆందోళనలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. హిందూపురం వెళ్తున్న వైసీపీ నేతలను కదిరిలో అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు అనంత వెంకటరామరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మేడారంలో అభివృద్ధి పనులపై సీతక్క ఫోకస్. బీఆర్ఎస్ తో ఎలాంటి విభేదాలు లేవన్న అసదుద్దీన్. ఫిరాయింపులపై జీవన్ రెడ్డి క్లారిటీ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న తెలంగాణ సర్కార్ స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. రేపు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో క్లారిటీ ఇవ్వనుంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కేబినెట్ చర్చించనుంది. సమాజ అభివృద్ధికి కమ్మ కులస్తులు కృషి చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కమ్మ జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే, సీతారామ ప్రాజెక్టు వంటి పనులు పూర్తి చేశానని తెలిపారు. అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి సీతక్క. జంపన్నవాగు, స్నానఘట్టాలు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పనులను పరిశీలించారు. నాణ్యతా లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత లేకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారాలన్నారు. ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ ఆహ్వానం పంపారు. హిందూ ధర్మ పరిరక్షణ అవసరమన్నారు. హిందూ ధర్మ రక్షణే తన లక్ష్యమన్నారు బండి సంజయ్. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ కు మద్దతిచ్చామన్నారు అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లు అర్థం చేసుకున్నారని, నవీన్ యాదవ్ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కేసీఆర్ తాను తమ పార్టీలకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు. మల్లారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పి ప్రభుత్వం 6 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కొనుగోలు స్పీడప్ చేయాలన్నారు. ఖమ్మంలో 3 మంత్రులున్నా అభివృద్ధి లేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందన్నారు. రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందన్నారు. ప్రధాని, ఉపరాష్ట్రపతిని కలవకుండా బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎలా పాస్ అవుతుందన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నామన్నారు. మళ్లీ కోర్టు వరకు వెళ్లకుండా చూస్తారని భావిస్తున్నానని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోల్కతా హైకోర్టు వేటేసిందని తెలిపారు. ఢిల్లీలో రేపటి సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు మందకృష్ణ. సీజేఐకి మద్దతుగా సభ పెట్టాలని భావించామన్నారు. అనుమతి ఇవ్వకపోవడం పౌర హక్కులను హరించడమేనన్నారు. సీజేఐ దళితుడు కాబట్టే దాడి చేశారన్నారు. 3 రోజుల్లో బీహార్లో కొత్త ప్రభుత్వం. రేపు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం. లాలూ కుమార్తె రోహిణి సంచలన ఆరోపణలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. 3 రోజుల్లో బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. రేపు 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించనుంది. ఆ తర్వాత గవర్నర్ కు రాజీనామా అందించనున్నారు నితీష్ కుమార్. అనంతరం ఎన్డీఏ కూటమి శాసనసభాపక్షాలు సమావేశం కానున్నాయి. ఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరనుంది ఎన్డీఏ కూటమి. బీహార్లో 90 స్థానాల్లో బీజేపీ గెలవగా 85 స్థానాల్లో జేడీయూ విజయం సాధించింది. 12 మంది ఎంపీలతో కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు నితీష్ కుమార్. నితీష్ అభ్యర్థిత్వానికే బీజేపీ అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నితీష్ సీఎం అయితే బీజేపీ నుంచి ఒకరికి డిప్యూటీ సీఎం, ఎల్జేపీ నుంచి మరొకరికి డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి నేతలు చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్, ఉపేంద్ర ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు నేతలు. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో పాటు పదవుల పంపకంపై చర్చించే అవకాశం ఉంది. బీహార్లో ఓటమిపై సమీక్షించనుంది ఆర్జేడీ. రేపు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం ఏర్పాటు చేశారు తేజస్వి యాదవ్. బీహార్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ పాట్నాకు చేరుకోవాలని సూచించారు. ఓట్ల శాతం బాగానే ఉన్నా సీట్లు భారీగా తగ్గడంపై రివ్యూ చేయనున్నారు తేజస్వి యాదవ్. ఎన్డీఏ కూటమిపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన 14,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నిధులను బీహార్ ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. ఎన్నికలకి ముందు బీహార్లోని మహిళల ఖాతాల్లో వేసిన 10,000 ఈ నిధుల నుంచి మళ్లించినవే అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో విభేదాలు రచ్చకెక్కాయి. ఆర్జేడీ పార్టీ నుంచి కుటుంబం నుంచి బయటకొచ్చేసినట్లు ప్రకటించిన లాలూ కుమార్తె రోహిణి తన సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు. తేజస్వి ఆయన సహాయకులే తనను కుటుంబం నుంచి బయటికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ఆర్జేడీని వీడుతూ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి తీసుకున్న నిర్ణయం నుంచి ఆ పార్టీ దూరం జరిగింది. అది పూర్తిగా కుటుంబ విషయమని క్లారిటీ ఇచ్చింది. ఇది కుటుంబ అంతర్గత విషయమని, దీనిపై వారి కుటుంబ సభ్యులే మాట్లాడతారని ఆ పార్టీ నేతలన్నారు. తేజస్వి టార్గెట్ గా లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి చేసిన ఆరోపణలపై ఆమె సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యులే తన సోదరిని అవమానించడాన్ని భరించలేకపోతున్నారని, ఈ విషయంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. లాలూ కుటుంబ పరిణామాలపై బీజేపీ కూడా స్పందించింది. బీహార్ ప్రజలు ఆర్జేడీని ఎన్నుకోకుండా ఆటవిక రాజ్యం నుంచి తమను తాము రక్షించుకున్నారన్నారు. వాళ్లు అధికారంలోకి వచ్చుంటే బీహార్ సోదరీమణులు కూతుళ్లతో ఎలా ప్రవర్తించేవారోనని ట్వీట్ చేసింది. టీఎంసీ ఎంపీపై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ఆగ్రహం. ఢిల్లీ పేలుడులో టీఏటీపీ వాడినట్లు అనుమానం. ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. గుజరాత్ లోని సూరత్ లో హై స్పీడ్ బుల్లెట్ రైలుపై సమీక్షించారు ప్రధాని మోదీ. భారత తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు బృందంతో సమావేశమయ్యారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతోందని ప్రధానికి అధికారులు వివరించారు. బుల్లెట్ రైలు రూపకల్పన అనుభవాలను బ్లూ బుక్ లో నమోదు చేయాలని ప్రధాని మోదీ సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 385కు పైగానే నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. నగరం మొత్తాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే గణనీయంగా పడిపోయాయి. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్భవన్ లో ఆయుధాలిస్తున్నారని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు నిరాధారమని, క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పేలుడులో టీఏటీపీ వాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐఈడీలో 2 నుండి 3 కేజీల అమ్మోనియం నైట్రేట్, పెట్రోల్, డీజిల్ ఉన్నాయని గుర్తించారు. టీఏటీపీకి మదర్ ఆఫ్ సైతాన్ గా పేరుంది. ఢిల్లీలో పేలిన బాంబు బరువు 40 నుంచి 50 కిలోలుండొచ్చని, బాంబు కారు వెనక సీట్లో ఉంచినట్లు తేల్చాయి ఫోరెన్సిక్ బృందాలు.
ఢిల్లీ పేలుడు ఘటనా స్థలంలో 9mm బుల్లెట్లు గుర్తించారు. 2 లైవ్, 1 ఖాళీ షెల్ స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన చోట క్యాట్రిడ్జ్లు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా బలగాల దగ్గర మాత్రమే ఉండే ఈ క్యాట్రిడ్జ్లు అక్కడికెలా వచ్చాయని దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ ఎర్రకోట దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని మార్కెట్లు తెరుచుకున్నాయి. నిన్న ట్రాఫిక్ కు ఇవాళ మెట్రో జర్నీ, షాపింగ్ కాంప్లెక్స్ ల ప్రారంభానికి పోలీసులు అనుమతించడంతో బాంబ్ బ్లాస్ట్ జరిగిన చోట సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. జైషే మహ్మద్ మాడ్యూల్ పై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. ఉమర్ అక్రమ మార్గాల ద్వారా 20 లక్షలు అందుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పలువురు డీలర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు హవాలా మార్గాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో 3 మావోయిస్టులు చనిపోయారు. బెజ్జీ, చింతగుప్ప అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పుల్లో 3 హతమయ్యారు. మిగతా మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రాజస్థాన్ జోధ్పూర్ జైసల్మేర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, పిల్లలు సహా 14 మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. గాయపడిన వారందరినీ జోధ్పూర్లోని ఎండీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తో కోట్లు సంపాదించిన ఐబొమ్మ రవి. బీసీలో 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడాలన్న దత్తాత్రేయ. టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్పోకి 2వ రోజు కూడా భారీ స్పందన. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. ఐబొమ్మ రవి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. అతని నెట్వర్క్, పైరసీ సామ్రాజ్యంపై ఫోకస్ చేశారు. ఇప్పటికే ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను బ్లాక్ చేయించారు. రవిని 6 రోజుల కస్టడీకి కోరేందుకు రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. కుకట్పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ లో రవిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎన్ బ్లాక్ 1903 ఫ్లాట్ లో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్ లో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే పనిలో ఉన్నారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ కేసుల విచారణలో రవి ఆట కట్టించారు పోలీసులు. ఐబొమ్మ వెబ్సైట్ లో రెగ్యులర్ గా 1xbet లాంటి యాప్స్ ప్రకటనలు ఇచ్చాడు. ఐబొమ్మలో నెల 35 నుంచి 40 లక్షల మంది సినిమాలు చూస్తున్నారు. సినిమా ప్రేక్షకుల్ని బెట్టింగ్ ఊపిలోకి దించేందుకే ఐబొమ్మ రవితో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు డీల్ కుదుర్చుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తో కోట్లు సంపాదించాడు రవి. యాప్స్ నిర్వాహకులు రవి మధ్య భారీ లావాదేవీలు గుర్తించారు పోలీసులు. డబ్బు ఎక్కడెక్కడ దాచాడు అనే దానిపైన ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ పోలీసులకు హోంశాఖ స్పెషల్ సీఎస్ సివి ఆనంద్ ప్రశంసించారు. ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ పై సివి ఆనంద్ ట్వీట్ చేశారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పోలీసులు పట్టుకున్నారని, సైబర్ క్రైమ్ పోలీసుల పనితీరు అభినందనీయమన్నారు. డీసీపీ కవిత, సిపి సజ్జనార్కు అభినందనలు తెలిపారు సివి ఆనంద్. రవి అరెస్ట్ సమాచారం తెలిసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ వాసులు. అతను ఇక్కడే పెద్దగా ఉండేవాడు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అని చెప్పుకునేవాడు అంటున్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్ టిఎస్ రెడ్డి. బీజేపీ ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై జరిగిన గౌరవ దినోత్సవ ర్యాలీ జరిపారు. వివేకానంద విగ్రహం నుంచి కొమరం భీం విగ్రహం వరకు సాగిన ర్యాలీలో సావిత్రి ఠాకూర్, రామచంద్ర పాల్గొన్నారు. గిరిజన గౌరవ దినోత్సవ ర్యాలీలో గిరిజనుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రజా ఉద్యమాలతోనే హక్కుల సాధన సాధ్యపడుతుందన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. బీసీలు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడాలన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న బీసీల న్యాయ సాధన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ దీక్ష చేపట్టింది. పార్టీ పరంగా రిజర్వేషన్లొద్దు, చట్టపరంగా ఇవ్వాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. పార్టీ పరంగా ఇస్తే రాష్ట్రంలో యుద్ధం జరుగుతోందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. తమ తడాఖా చూపిస్తామన్నారు. పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్లడం తప్పించుకునే ఉపాయమని, పార్టీ పరంగా ఇస్తే చాలా వివాదాలు వస్తాయన్నారు. తమకు భిక్షమొద్దు, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్పోకి 2వ రోజు కూడా విశేష ఆదరణ లభించింది. టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్పోకి తొలి రోజు భారీ స్పందన రాగా 2వ రోజు అంతకంటే ఎక్కువ స్పందనే వచ్చింది. టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో పాల్గొన్న సందర్శకుల లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకున్నారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో సిబిఐ విచారణ. పూణేలో 2 సైబర్ నేరస్తుల అరెస్ట్. తాడికొండలో అక్రమాలపై అధికారుల కొరడ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో లిక్విడ్ గంజాయి కలకలం రేపుతోంది. రెడ్డివారిపల్లి స్వర్ణముఖి నది పరిసరాల్లో యువకులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. రాత్రి వేళ్లలో గంజాయి సేవించి యువకుల వికృత చేష్టలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే మొంతా తుఫాన్ కారణంగా పత్తి తడిచిపోయింది. తేమ 12% కంటే ఎక్కువ ఉంటే కొనుగోలు చేయబోమని చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించారు ఒడిషా సీఎం మోహన్ చరణ్. చింతల వీధిలో బిర్సా ముండా విగ్రహావిష్కరించారు. జనజాతీయ గౌరవ దిన వేడుకలను హాజరయ్యారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెటింగ్ పేరుతో 70 లక్షలు పోగొట్టుకున్న బాధితురాలు ఫిర్యాదుతో ఇద్దరు సైబర్ నేరస్తులను పూణేలో అరెస్ట్ చేశారు. మన్యం జిల్లా పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో అద్భుతం జరిగింది. అమ్మవారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6:30 నుంచి 9 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ఆలయ చరిత్రలో తొలిసారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయని, ఇది అమ్మవారి మహిమే అంటున్నారు భక్తులు. గుంటూరు జిల్లా తాడికొండలో ఆక్రమణలపై అధికారులు కొరడా జొలిపించారు. తాడికొండ పంచాయతీ ఆఫీస్ దగ్గర చెరువు కట్లపై అక్రమంగా నిర్మించిన మసీదు, భజన ఆలయాన్ని తొలగించారు. స్థానికులు అడ్డుకునే అవకాశం ఉండడంతో పోలీసు పహారా నడుమ కూల్చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీసీ గురుకులం విద్యార్థుల ఆందోళనకు దిగారు. 4 దశాబ్దాల నాటి శిథిలావస్థలో ఉన్న భవనంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంతో చస్తున్నామంటూ హాస్టల్ ఎదుట బైఠాయించారు. వెంటనే హాస్టల్ భవనానికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణమూర్తి ఆలయం దగ్గర వేద పండితులు ఆశీర్వచనం అందించారు. సతీష్ హత్య కేసులో అన్ని కోణాల్లో విచారణ. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో దారుణం. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ హత్య కేసులో పోలీసులు మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైల్లో 3 రకాల బొమ్మలను కిందకి పడేసిన పోలీసులు రైలు బోగి మెట్ల దగ్గర కూర్చొని ప్రమాదవశాత్తు కింద పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా పరీక్షించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీనాథ్ అనే వ్యక్తిని హత్య చేసి అతని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు నిందితుడు ప్రభాకర్. బెంగళూరు పోలీసుల ఎంట్రీతో హత్య వ్యవహారం బయటపడింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని గుర్తించారు పోలీసులు. అజరుద్దీన్ ఓవైసీని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం సీజ్. తొలి టెస్ట్ లో టీమిండియా ఓటమి. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రామోజీ ఫిల్మ్ సిటీలో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని మర్యాదపూర్వకంగా కలిశారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. ఎన్నికల సమయంలో మద్దతు ప్రకటించినందుకు అసదుద్దీన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రత్యేక సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు సీజేఐ జస్టిస్ గవాయ్, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి అన్నారు జస్టిస్ గవాయ్. సీజేఐగా తన చివరి కార్యక్రమం ఏపీ అమరావతిలో జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 11 బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుడు బంగారాన్ని ఐరన్ బాక్స్ లో తరలిస్తూ దొరికిపోయాడు. కార్పొరేట్ల నుంచి డబ్బులు తీసుకున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. బీహార్ ఫలితాలపై అనుమానాలున్నాయని చెప్పారు. కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 93 పరుగులకు కుప్పకూలింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ జట్టు ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ మెడ నొప్పి కారణంగా మైదానాన్ని వీడిన కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లోనూ బ్యాటింగ్ కు రాలేదు. గిల్ మెడకు గాయమైందని బీసీసీఐ ప్రకటించింది. వచ్చే వారం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్న అంశాలను ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. భారత్, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చల్లోని పురోగతి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని తెలుస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2 ఈ సినిమాను 3Dలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు దర్శక నిర్మాతలు.